వైసీపీ నేత మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పవన్ కళ్యాణ్ చెప్పు విలువ కూడా లేదని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి పవన్ ను విమర్శించే స్థాయి ఎక్కడిదన్నారు. కుటుంబ పోషణ కోసం తిరుపతి టికెట్లు అమ్ముకున్న చరిత్ర కొట్టు సత్యనారాయణదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రజల గుండెల్లో ఉండే నాయకుడని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడడం మీరు చూశారు. పవన్ కళ్యాణ్ని బ్రోకర్ అని, లేకపోతే ఇక్కడున్న శాసనసభ్యుడు ఎక్కడికి వెళ్ళిపోతాడని తెచ్చోడు తెచ్చుకోక్కరిసినట్టుంది. ఎందుకంటే అభివృద్ధి కనపడుతుంది, కావాలంటే కూర్చోమని చెప్పాను. అంతేగాని నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే మరి ఇంక మర్యాద ఉండదని కూడా తెలియజేస్తాను. నేను ఏ దేశం వెళ్తే నీకు ఎందుకురా? నేను ఏ దేశం వెళ్తే నీకు ఎందుకు? నేను ఇక్కడ ఏమన్నా జనాన్ని దోచుకుని నీకు మళ్ళీ ఇదే ఊళ్ళో కూర్చుని పొద్దున్నే సాయంత్రం కౌంటర్ పెడితే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ జనం దోసుకు తినవచ్చు. సంవత్సర కాలంలో తాడేపూడి ప్రజలు నువ్వేం చేసావు మర్చిపోయి అనుకుంటున్నావు. అంతే, సంవత్సరం అయిపోయింది కదా, మర్చిపోయారు. మనం ఏం చేసావు నమ్ముతాను. నిన్ను సత్తే నమ్మరు, అది గుర్తుపెట్టుకో. నువ్వు పిచ్చుకుక్కలాగా మాట్లాడితే మరి సమాధానం కూడా అలాగే ఉంటుంది. నీకు పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి చెప్పు. విలువ కూడా చేయని నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి లేదు. ఈసారి మర్యాదగా ఉండదు. నీ మీద ఓ పక్కన కేసులు రుజువు అవుతూ ఉన్నాయి, అది నీకు తెలుసు. ఆడికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకున్న ఓ పక్కన ఈ బతికేంటో తెలుసు ఇక్కడ అందరికీ. అది మానేసి నీ ఇష్టాసారం మాట్లాడితే మర్యాదగా ఉండదని నేను తెలియజేస్తా ఉన్నా. నా గురించి మాట్లాడతావు. నేను ఏ కంట్రీకి వెళ్తే నీకెందుకురా? నీకెందుకు అసలు? నీ గొడవని ఎవడైనా పట్టించుకుంటున్నాడా? నీ మనుగడ కోసం, నేను బతుకున్నాను చెప్పడం కోసం ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నా. నువ్వు ఏదైనా పెడితే దాని సమాధానం ఇంకా చాలా వరస్ట్గా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నా. రోజే మాట్లాడుతుంది. వీళ్ళంతా వీళ్ళ ఒక మోసలో పెరిగిన జనంలో ఉన్నారు. తిరుపతి టికెట్లు అమ్ముకుని బతికి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఎమ్మెల్యేలు గాలి నా కొడుకులు గాలిలో నెగ్గారంటున్నావు. నువ్వు ఎలా నెగ్గావు? నువ్వు నెగ్గిన తర్వాత నువ్వు చేసిందేంటి? నెగ్గిన తర్వాత తిరుపతి టికెట్లు అమ్ముకుని సంపాదించిన డబ్బులతో నీ పిల్లల్ని పోషించకుండా నువ్వు గాలి నా కొడుకులు అని మాట్లాడుతున్నావు. నువ్వు అసలు ఆడదానేనా? ఆడదానికి కూడా లక్షణాలు ఉన్నాయా? నువ్వు ఎలా పుట్టావో నువ్వు అసలు అర్థం చేసుకోమని నేను తెలియజేస్తాను. మరి నిన్న మాజీ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై ఘాటు